సత్యము కాని దానిని సత్యముగా చెప్పి అమాయకులను మోసం చేసే అబద్ధ బోధకుల పట్ల దేవుడు ఏ విధంగా స్పందిస్తాడు? కీడు చేయాలనుకున్న దేవుడు ఇక మేలు చేయడా? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇర్మియా గ్రంథ ధ్యానాలు మీ జీవితాలకు అర్థవంతంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నాయని తలస్తున్నాం. ఈనాటి పాఠంలో దేవుని యొక్క తీర్పు ఎలా ఉండబోతుందో ఉపమాన రూపంలో వింటాం. అది ఎంతటి కఠినమైనదో విపులంగా తెలుసుకుందామా మరి? క్రీస్తు యేసుకు కలిగిన మనసు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు, సోదరా కలిగి ఉండుమా, ప్రియ సోదరా కలిగి ఉండుమా. క్రీస్తు యేసుకు కలిగిన మనసు. దేవుని రూపము కలిగిన వాడై, దేవునితో సమనుడు మనకై. దేవుని రూపము కలిగిన వాడై, దేవునితో సమనుడు మనకై. దాసుని రూపిగా నరుని బోలి, దాసుని రూపిగా నరుని బోలి, తనను రిక్తునిగా చేసుకొని, తనను రిక్తునిగా చేసుకొని, క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఆకారమందు నరునిగా కనబడి, ఆ కలువరి సిలువను పొందునంతగా. ఆకారమందు నరునిగా కనబడి, ఆ కలువరి సిలువను పొందునంతగా. విధేయత చూపెను ఆ ప్రియ ప్రభువు, విధేయత చూపెను ఆ మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు ధ్యానించుకోబోతున్నాం. ప్రతి మేఘం వెనుక ఒక వెలుగు ఉంటుందని పెద్దలు అంటుంటారు. మునుపటి 22వ అధ్యాయంలోని చీకటి మేఘాల వెనుక కూడా ఒక వెలుగు ఉంటున్నది. అయితే ఆ వెలుగును చూడ్డానికి ముందు మరో 2 వచనాలు ఉన్నట్లుగా గమనిస్తాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయిచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ప్రియులారా, ఇక్కడ కాపరులు అంటే బోధకులు కాదు. ఆయన మత నాయకుల గురించి తర్వాత మాట్లాడతాడు. ఇక్కడ కాపరులు అంటే రాజులు, రాజకీయ నాయకులు, పాలన చేసేవారు, దేశం యొక్క చట్టాలకు బాధ్యత వహించేవారు. దేవుడు వారికి శ్రమ అని అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షించబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు వారికి తీర్పు తీరుస్తానని చెప్పాడు. ఆయన అలాగే చేశాడు.
అయితే ఇప్పుడు సూర్యుడు నెమ్మదిగా ప్రకాశిస్తున్నాడు. ఆ విషయాన్ని గమనిద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపర్లను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను పాలన చేపట్టే రోజు వస్తుంది. అప్పుడు బీదలు సంరక్షించబడతారు. ఇది ప్రత్యేకంగా ప్రస్తుత యుగం ముగిసిన తర్వాత, సంఘము ఆకాశంలోనికి ఎత్తబడిన తర్వాత యూదులు తమ దేశానికి తిరిగి వచ్చే సమయాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో వారు ఒకప్పుడు తిరస్కరించిన రాజు వారిపై నమ్మకమైన కాపర్లను దయతో నియమిస్తాడు. అది ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఉన్న పాలనా వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. ఇక ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. దావీదు వంశంలో ఒక రాజు ఉన్నాడు, కొన్యా. అతని వంశమంతయు దావీదు వంశంలో ఉన్నప్పటికీ తిరస్కరించబడి తొలగించబడతాయి. అయితే దేవుని ఉద్దేశాన్ని ఎవరు నాశనం చేయగలమని భావించినప్పటికీ వారు అలా చేయలేరు. దేవుడు ఏమి చేయబోతున్నాడో ఆయనకే బాగా తెలుసు. నూతన నిబంధన నుండి మనకు తెలుసు, దావీదు యొక్క మరొక కుమారుడైన నాతాను వంశం ద్వారా వచ్చిన నజరేతులో ఉన్న మరియా అనే ఒక సామాన్య యువతి యేసు అనే మెస్సియాను రాజును ప్రసవించింది. యేసు తనను తాను ప్రపంచానికి కనపరుచుకున్నప్పుడు, అనగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు. రాజు లేకుండా రాజ్యం ఉండదు కాబట్టి ఆయన ప్రజలతో మీ రాజు ఇక్కడే ఉన్నాడని చెప్పాడు. ప్రజలు ఆ రాజును తిరస్కరించారు, కానీ ఆయన మాటే చివరకు నిజమైంది. ఆ రాజు ఒకరోజు తిరిగి వచ్చి ఆ రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పాడు. ఇక ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇక ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 7-8 వచనాలను గమనిద్దాం. కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక, ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశంలో నివసింతురు. ప్రియులారా, ఇది దేవుని వాక్యంలోని అత్యంత అద్భుతమైన ప్రవచనాల్లో ఒకటి. నేటి ఆధునిక యుగంలో జరుపుకునే అత్యంత పురాతనమైన మతపరమైన పండుగ అది యూదుల పస్కా పండుగ. యూదులు సంస్కరణవాదులైన సాంప్రదాయకులైన వారు పస్కాను తప్పక జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఐగుప్తు నుండి యూదుల అద్భుతమైన విడుదలను జరుపుకునే సందర్భం. ఇప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, నేను వారిని తమ దేశానికి తిరిగి తీసుకువచ్చే రోజు వస్తుంది. అప్పుడు వారు ఐగుప్తు విడుదలను మర్చిపోయి నేను ఇప్పుడు సాధించబోయే కొత్త విడుదలను జ్ఞాపకం చేసుకుంటారు. ఇది అత్యంత గొప్పదిగా ఉంటుంది. ప్రియ స్నేహితులారా, స్పష్టంగా ఒక విషయాన్ని గ్రహించాలి. దేవుడు ఇశ్రాయేలు దేశంతో ఇంకా తన పనిని ఎన్నడూ ముగించలేదు. ఇక ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16-17 వచనాలను గమనిద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు.
వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనంను బట్టి పలుకుదురు. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు సమాధానం గురించి ప్రకటిస్తున్నారు. దేవుడు వారిని తిరస్కరిస్తున్నాడు. ఈరోజు కొందరు కలలు కంటూ ప్రపంచ శాంతిని ఎలా తీసుకువద్దామని మాట్లాడుతున్నారు. అందరూ ఒకే విధమైన మాటలే చెప్తున్నారు. అయితే దేవుడు ఇలా అంటున్నాడు, మీరు దీన్ని చేయలేరు, చేయగలిగిన వారు కూడా కాదు. యెషయా 48వ అధ్యాయము 22వ వచనంలో యెషయా ద్వారా దేవుడు ఇలా చెప్పాడు, దుష్టులకు నెమ్మది ఉండదు. ఇక్కడ ప్రజలు సమాధానాన్ని కోరుకోవడం లేదనేది సమస్య కానే కాదు. ఒకవేళ వారు చేయగలిగినట్లయితే అది దేవుని వాక్యానికి విరుద్ధమైనదే అవుతుంది. ఇక ఇప్పుడు దేవుడు మత నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. ఆయన ఇప్పటికే చెప్పాడు, రాజకీయ నాయకులను నమ్మలేమని. వారు సమాధానాన్ని తీసుకురాలేరు, వారు బీదలను విస్మరిస్తారు. ఇప్పుడు దేవుడు ఆ కాలంలో దేశం నిండా ఉన్న ప్రవక్తల గుంపును తాను పంపలేదని చెప్తున్నాడు. వారు చెప్పే సందేశము తన నుండి రాలేదని దేవుడు వారిని తిరస్కరిస్తున్నాడు. దేవుడు రాజకీయ నాయకులను మత నాయకులను ఇద్దరిని తిరస్కరించాడు. ఈరోజు కూడా దేవుడు ప్రపంచానికి ఇదే చెప్తున్నాడని మనం చూడవచ్చు. మన కాలంలో ఎవరు దేవుణ్ణి అన్వేషిస్తున్నారు? వారిలో ఎంతమంది సజీవుడైన నిజమైన దేవుని వెతుకుతున్నారు? ఇక ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. ఆధునిక స్వేచ్ఛావాది వేదాంతులు దేవుని వాక్యంపై సందేహాలు వ్యక్తం చేస్తూ అది నిజంగా దేవుని వాక్యం కాదని చెప్పడం ద్వారా ప్రజల హృదయాల నుండి దాన్ని దొంగిలిస్తున్నారు. దేవుడు ఏదో ఒకరోజు దీని గురించి ఏదో ఒకటి చేస్తానని చెప్పాడు. ప్రియులారా, దేవుడు ఎటువంటి తొందరలో లేడు. దేవుని తీర్పు వెంటనే జరగకపోవడాన్ని బట్టి మీరు మోసపోకండి. ఆ తీర్పు రోజు రానే వస్తుంది. మనుష్య కుమారుల హృదయాలు కీడు చేయడానికి మొగ్గు చూపిస్తున్నాయి. వారు తమ చెడు పనులతో తప్పించుకుంటున్నారని భావిస్తున్నారు. దేవుడు ఇలా అంటున్నాడు, నా ముందు నిత్యత్వం ఉంది, ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది నేనే, మత నాయకులకు తీర్పు తీర్చే సమయం ఉంది అని అంటున్నాడు. ఇక 24వ అధ్యాయము ఒక విధమైన అనుబంధంగా ఉంటున్నది. ఇది యెకొన్యా చెరగా తీసుకువెళ్ళబడిన తర్వాత ఇర్మియాకు ఇవ్వబడిన దర్శనాన్ని వివరిస్తుంది. కాబట్టి ఇది సిద్కియా పాలన ఆరంభంలో జరిగింది. ఇర్మియాకు ఒక దర్శనంలో 2 అంజూరపు పండ్ల గంపలు కనిపించాయి. అంజూరపు చెట్టు యూదాకు సంకేతంగా చూపించబడింది. ఒక గంపలో మంచి అంజూరపు పండ్లు ఉన్నాయి, మరొక దానిలో చాలా జబ్బైన అంజూరపు పండ్లు ఉన్నాయి. అవి యూదాలోని 2 రకాల ప్రజలను సూచిస్తున్నాయి. ఇక ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 5-6 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశంనకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశంనకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ప్రియులారా, ఇక్కడ దేవుడు వారిని వారి మేలు కోసం చెరగా పంపాడని గమనించాలి. ఆయన వారిపై దృష్టి ఉంచి చివరికి శేష భాగాన్ని వారి దేశానికి తిరిగి తీసుకువస్తానని వాగ్దానం చేశాడు. ఎజ్రా, నెహెమ్యా కాలంలోని పునరుద్ధరణ ఇక్కడ సూచించబడలేదు. ఎందుకంటే చివరి మాటలు పెళ్ళగింపను అని ఉన్నాయి. ఖచ్చితంగా వారు మళ్ళీ పెరికి వేయబడడం మనం చూస్తాం. ఈ వచనము 1000 ఏండ్ల రాజ్య సమయంలోని పునరుద్ధరణను సూచిస్తుంది. 7వ వచనంలో అప్పుడు వారు నా వైపు పూర్ణ హృదయంతో తిరుగుదురు అని చూస్తాం.
జబ్బుగల అంజూరపు పండ్లు సిద్కియాను, యెరూషలేంలో మిగిలిపోయిన వారిని, చివరికి దేవుని వాక్యాన్ని తిరస్కరించి ఐగుప్తుకు వెళ్ళిన వారిని సూచిస్తున్నాయి. ఇక ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసేదను. లౌకిక చరిత్ర ఇర్మియా తన ప్రజలకు నమ్మకంగా అందించిన ఖచ్చితమైన ఈ ప్రవచన నెరవేర్పును మనకు అందిస్తుంది. ఈ 25వ అధ్యాయము దాదాపు 17 లేదా 18 సంవత్సరాల ముందు ఇచ్చిన ఒక ప్రవచనాన్ని వివరిస్తుంది. మా ప్రియ వీక్షకులు, ఈ ఇర్మియా గ్రంథము కాలక్రమానుసారంగా అమర్చబడలేదని గుర్తుంచుకోవాలి. యోషియా కుమారుడైన యెహోయాకీము సింహాసనంపై ఉన్నాడు. అతడు భయభక్తులు కలిగిన తన తండ్రికి పూర్తిగా భిన్నమైనవాడు. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉంది: అతడు యెరూషలేమును నిర్దోషుల రక్తంతో నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను. ఇర్మియా ఈ స్పష్టమైన నిందను వ్యక్తం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము చివరి భాగాన్ని గమనిద్దాం. యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. గమనించారా? వారు దేవుని వాక్యాన్ని విననందున బబులోను సామ్రాజ్యం ఆ దేశంపై దండెత్తుతుంది. ఇక ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 8, 9 వచనాలను గమనిద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్రేజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులనుగాను, విస్మయ ఆస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికిని పాడుగాను ఉండజేసేదను. బబులోను రాజైన నెబుకద్రేజరు నా సేవకుడు. ఇక్కడ దేవుడు నెబుకద్రేజర్ని తన సేవకుడని పిలుస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ దేవుడు నెబుకద్నేజర్ని తన సేవకుడని పిలుస్తున్నాడు. అతడు దేవునిచే దేవుని తీర్పు సాధనంగా ఉపయోగించబడ్డాడు. చాలామంది నేడు ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఎందుకు లేదని ఆశ్చర్యపోతుండవచ్చు. ఆ దేశంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ దేవుడు దానిని శాశ్వతమైన పాడుగా మారుస్తానని చెప్పాడు. దేవుడు ఇక్కడ తాను ప్రజలను మాత్రమే కాకుండా నేలను కూడా తీర్పు తీరుస్తానని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాడు. పాపం యొక్క శాపము భూమి అంతటా ఉన్నట్లే ఆ దేశంపై ప్రత్యేకంగా దేవుని యొక్క తీర్పు ఉంటుంది. భూమి తన సామర్థ్యం ప్రకారము ఫలించడం లేదు, ఎందుకంటే దానిపై పాపం యొక్క శాపం ఉంటున్నది. ఇక ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. దేవుడు వారు అనుభవిస్తున్న అన్ని ఆనందాలను వారి నుండి తీసివేయబోతున్నాడు. ఇక వివాహాలు జరగవు, తిరగటి రాళ్ల శబ్దం ఆగిపోతుంది, అంటే వ్యాపారము వాణిజ్యం ముగిస్తుంది, దీపం వెలుగు ఉండదు, అనగా ఇక వారు ఇంట్లో సాయంత్రాలను ఆస్వాదించలేరు. ఇది పరిస్థితి. ఇక ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా నుందురు. దేవుడు ఇశ్రాయేలు దేశంతో వ్యవహరించేటప్పుడు క్యాలెండర్ ప్రకారము వ్యవహరిస్తున్నాడని చెప్పవచ్చు. వారి చరిత్రకు సంబంధించి సమయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అయితే సంఘంతో వ్యవహరించేటప్పుడు మాత్రము దేవుడు ఏ సమయాన్ని ఇవ్వడు. అందుకే మనము ప్రభువైన యేసు ఎప్పుడు వస్తాడో చెప్పలేం.
ఆయన త్వరలో వస్తాడని కూడా చెప్పే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఆయన రాకడ సమయము మనకు తెలియజేయబడలేదు. ఇక ఈ 70 సంవత్సరాల కాలము చాలా ముఖ్యమైనది. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే ముందు ప్రతి 7వ సంవత్సరం సబ్బాతు అనగా విశ్రాంతి సంవత్సరంగా ఉండాలని, భూమిని అలాగే విడిచిపెట్టాలని లేవియాకాండం 25వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. దేవుడు ప్రజలు తన వాక్యాన్ని పాటిస్తే ఆశీర్వాదాలు ఇస్తానని మాత్రమే కాకుండా పాటించకపోతే తీర్పు ఉంటుందని కూడా హెచ్చరించాడు. వారు ఆయనకు విరుద్ధంగా నడిస్తే ఆయన కూడా వారికి విరుద్ధంగా నడుస్తాడు. దేవుడు వారి అవిధేయతను ముందుగానే చూశాడు. లేవియాకాండము 26వ అధ్యాయము 34-35 వచనాలను గమనిద్దాం. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడైయుండు దినములన్నీయు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. సుమారు 490 సంవత్సరాల పాటు సబ్బాతు సంవత్సరాలు పాటించబడలేదు. 70 విశ్రాంతి సంవత్సరాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇప్పుడు ఇర్మియా ద్వారా దేవుడు 70 సంవత్సరాలు వారు అన్య దేశంలో నివసిస్తారని, వారి భూమి విశ్రాంతి పొందుతుందని చెప్పాడు. తర్వాత తప్పిపోయిన ఆ విశ్రాంతి సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇశ్రాయేలు తిరిగి దేశానికి వచ్చే అనుమతి పొందుతారు. ఇక ఇర్మియా చెప్పిందాన్ని వినండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా ప్రవచిస్తున్నప్పుడు ఇది ఒక ప్రవచనం, కానీ ఇప్పుడు ఆలోచిస్తే అది చరిత్ర. దేవుడు చేస్తానని చెప్పింది చేశాడు. ఇందులో ఏమాత్రము వివాదం లేదు. ఈ ప్రవచనము అనుగ్రహించబడిన సమయానికి నెబుకద్నెజర్ అప్పటికే యెహోయాకీనును అతని రాజ్యంలోని ప్రభువులు, సైనికులు, కళాకారులందరినీ బబులోనుకి తరలించాడు. సిద్కియా పరిపాలనలో మిగిలిన వారందరూ కూడా బబులోనుకు కప్పం అనగా పన్నులు చెల్లిస్తున్నారు. యోషియా తర్వాతి రాజులందరూ కూడా దుష్టులే. ఇర్మియా తుది తీర్పును ప్రకటించాడు. నెబుకద్నెజర్ వచ్చి యెరూషలేమును నాశనం చేసి కొద్దిమంది మిగిలిన వారిని మాత్రమే బందీలుగా తీసుకుపోతాడనేది ప్రవచనం. అతడు వారికి ఈ చెర ఖచ్చితంగా 70 సంవత్సరాలు కొనసాగుతుందని చెప్పాడు. కానీ అతని ప్రవచనం అంతటితో ముగిసిపోలేదు. ఇప్పుడు అతడు దేవుని ఉగ్రతను క్రోధపు మద్యపాత్ర రూపంలో ఒక చిత్రాన్ని వారికి ఇస్తున్నాడు. ఇది అనేక ప్రవక్తలు ఉపయోగించిన ఒక అలంకారిక భావం. మనుషుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉండే పాపాన్ని వారు ఈ విధంగా వివరించారు. ప్రియులారా, ఇప్పుడు అతడు దేశంలను పేర్కొంటున్నాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనం. నేటి వలనే పాడుగాను, నిర్జనముగాను, అపహాస్యాస్పదముగాను, శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణమునకు దాని మహారాజులకును త్రాగించి తిని. మొదటగా యెరూషలేము, యూదా పట్టణాలు, వాటి రాజులు, ప్రభువులు పేర్కొనబడ్డారు. ఇది ప్రత్యేకంగా ఇశ్రాయేలు పాపానికి సంబంధించింది అయినప్పటికీ ఇది దేవుని స్వంత ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలు పాపం విషయంలో దేవుని ఎదుట దోషులే. ఒక పాత్ర నిండినట్లే దేవుని కోపం కూడా నిండుతుంది. ఒక ఇశ్రాయేలు తర్వాత ఆయన ఐగుప్తుని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ తర్వాత 20-22 వచనాల్లో ఆయన ఊజు, ఫిలిస్తీన్ల దేశం, అష్కెలోను, అజ్జా, ఎక్రోను, అష్డోదు, ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను మరియు సముద్రపు అవతలి ద్వీపాల రాజులను గురించి ప్రస్తావించాడు. వారందరూ దేవుని క్రోధపు మధ్య పాత్రను తీసుకోవలసిన వారే. మనుషుని పాపము మరియు దేవునికి వ్యతిరేకంగా కొనసాగే తిరుగుబాటు దేవుని కోపంతో నిండిన మధ్య పాత్ర లాంటిది. అది నిండినప్పుడు దేవుని తీర్పు భూమిపై పడుతుంది. ఇక
ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనాన్ని గమనిద్దాం. నీవు వారితో ఇలాగు చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబోవు యుద్ధం చేత త్రాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలనే యుండి మీరు మరలా లేవకుండా పడుదురు. ఆయన వారికి ఆ పాత్రను తాగిస్తాడు. అది నిశ్చయంగా దేవుని తీర్పు. ఇశ్రాయేలు ప్రాంతం, దానికి దూరంగా ఉన్న అన్ని దేశాలు దేవునిచే తీర్పు తీర్చబడతాయి. ఎందుకంటే వారు ఆయన నుండి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలు దేవునికి జవాబుదారీగా ఉన్నాయనే వాస్తవాన్ని వెల్లడిస్తుంది. ఇక ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 30వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఈలాగు చెప్పవలెను, ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయంలో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్ష గానుగను త్రొక్కువారి వలె అరచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భాటించుచున్నాడు. ప్రియులారా, ఈ తీర్పు ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితం కాదు. మనము చూసినట్లుగా బబులోను దేవుని తీర్పు సాధనంగా మారిందని చరిత్ర నుండి మనకు తెలుసు. బబులోను ఆ సమయంలో నాగరిక ప్రపంచంలోని అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయించిన మొదటి గొప్ప ప్రపంచ శక్తిగా మారింది. ఇక ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనాన్ని గమనిద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలువెలుచున్నది. ఇది బబులోను రాజైన నెబుకద్నెజర్ యొక్క భయంకరమైన ఉద్యమాన్ని గూర్చి వివరిస్తుంది. అతడు తన కాలపు నాగరిక ప్రపంచంపై దాడి చేసి ఈజిప్టు, తూరు మరియు సీదోను వంటి గొప్ప శక్తులను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ అధ్యాయం ముగింపు వచనాలు దేవుని ఉగ్రత దినాన్ని, దేశపు కాపరులు లేదా రాజులను గురించి స్పష్టమైన వివరణను ఇస్తాయి. ఇంతవరకు విన్న సందేశంలోని మాటలు మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. దేవుని మాటలకు లోబడక తిరుగుబాటు చేసిన యూదా జనులు ఎన్ని సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉంటారని ఇర్మియా ప్రవచించాడు. దేవుని మాటలకు లోబడక తిరుగుబాటు చేసిన యూదా జనులు ఎన్ని సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉంటారని ఇర్మియా ప్రవచించాడు. 1 72 సంవత్సరములు, 2 70 సంవత్సరములు, 3 77 సంవత్సరములు. ఈ సందేశంలో దేవుని తీర్పును గూర్చి ఎన్నో సత్యాలను మనం నేర్చుకుని ఉన్నాం. ముఖ్యంగా అది ప్రవచనాత్మకమైనదని, కఠినమైనదని తెలుసుకున్నాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక మీ వ్యక్తిగత కుటుంబ అవసరతలను మాతో పంచుకోవడానికి ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని తెలియచేస్తున్నాం. తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మీకు తోడైండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.